రాష్ట్రాన్ని వ్యవసాయ ఎగుమతుల్లో దేశంలోనే ఉన్నత స్థానంలో నిలబెట్టాలన్నది రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచన. అందుకే పురపాలక శాఖ పట్టణాల్లోని మహిళా సెల్ఫ్ హెల్ప్ గ్రూపులను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు దృష్టి సారించింది. పట్టణ ప్రాంతాల్లోని మహిళలకు అగ్రి బిజినెస్ మరియు అగ్రి మార్కెటింగ్ అవకాశాలను కల్పించడంపై ఫోకస్ పెట్టింది. ఈ క్రమంలో పురపాలక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ దానకిషోర్ ఇటీవల ఇక్రిసాట్ ప్రతినిధులతో చర్చల్ని సైతం జరిపినట్లు సమాచారం. ఇందులో భాగంగా ఎన్ఐయుఎం, మెప్మా, హెచ్ఎండిఏ, ఏపీఈడిఏ విభాగాలతో ఇక్రిసాట్ కలిపి పనిచేస్తుందని తెలిసింది. మరి ఈ లేటెస్ట్ డెవలప్మెంట్ కు సంబంధించిన ఎక్స్క్లూజివ్ స్టోరీని ఒకసారి చూసేద్దాం. తెలంగాణ రాష్ట్రాన్ని వ్యవసాయ ఎగుమతుల్లో దేశంలోనే ఉన్నత స్థానంలో నిలబెట్టాలన్నది రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచన. ఇందుకోసం పట్టణ ప్రాంతాల్లోని మహిళా సెల్ఫ్ హెల్ప్ గ్రూపులను ఆర్థికంగా బలోపేతం చేయాలని భావించారు. అగ్రి బిజినెస్ మరియు అగ్రి మార్కెటింగ్ లో అవకాశాలని కల్పించాలని అనుకున్నారు. సీఎం ఆలోచనల్ని అర్థం చేసుకున్న పురపాలక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ దానకిషోర్ వెంటనే కార్యాచరణలోకి దిగారు. ఇక్రిసాట్ ప్రతినిధులతో చర్చలు జరిపినట్లు సమాచారం. పురపాలక శాఖ పరిధిలో పనిచేసే హెచ్ఎండిఏ, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అర్బన్ మేనేజ్మెంట్, పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ అయిన మెప్మా, అలాగే ఏపీఈడిఏ విభాగాలకు ఇక్రిసాట్ సాంకేతిక సహాయాన్ని అందజేస్తుందని తెలిసింది. ఏ వ్యవసాయ ఉత్పత్తులకు అధిక డిమాండ్ ఉంది, వాటిని ఎలా పండించాలి, ఏ కాలంలో పండించాలి, ఇదివరకే రైతులు పండించిన ఉత్పత్తులను ఎలా మార్కెటింగ్ చేయాలి, ఇలాంటి అనేక అంశాలపై ఇక్రిసాట్ స్వయం సహాయక బృందాలకు అవగాహన కల్పిస్తుందని సమాచారం. వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులు, మార్కెటింగ్ అవకాశాలని కల్పించి హెచ్ఎండిఏ పరిధిలో ఎక్స్పోర్ట్ హబ్స్ను ఏర్పాటు చేయడానికి పురపాలక శాఖ సమాయత్తం అవుతుందని తెలిసింది. 1972లో పటాన్ చెరువులో ఆరంభమైన ఇక్రిసాట్ 3500 ఎకరాల్లో విస్తరించి ఉంది. ప్రపంచంలోని 15 అత్యుత్తమ పంటల పరిశోధనా సంస్థల్లో ఇక్రిసాట్ ఒకటి. ఏషియా మరియు ఆఫ్రికా దేశాల్లో పంటలపై పూర్తి స్థాయి పరిశోధనలు చేసే సంస్థల్లో ప్రముఖమైనది. పశ్చిమ, సెంట్రల్ ఆఫ్రికాలోని నైగర్, సౌత్ ఆఫ్రికాలోని కెన్యా వంటి దేశాల్లో రీజనల్ హబ్స్ కూడా ఉన్నాయి. ప్రపంచంలో పేదరికం మరియు ఆకలి సమస్యలను అధిగమించేందుకు ఈ సంస్థ కృషి చేస్తుంది. వ్యవసాయ ఉత్పత్తుల్ని పెంచడంతో పాటు వాటిని స్థిరీకరించేలా చేయడమే కాకుండా వ్యవసాయ వ్యవస్థలను అభివృద్ధి చేస్తుంది. మొత్తానికి ప్రపంచ ఆకలిని తీర్చేందుకు 1972 నుంచి కృషి చేస్తున్న ఇక్రిసాట్ ద్వారా మన తెలంగాణ పట్టణ మహిళలకు ఆర్థిక స్వావలంబనను చేకూర్చాలన్న మంచి ఆలోచనను మనమంతా హర్షించాల్సిందే.